చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. ప్రతి విషయం కూడా పోలవరం ప్రాజెక్టు కడతాం కూడా బాగానే ఉంది. మరి అందరికి చూపించడం కానీ, మరి ఇల్లు స్థలాలు ఇవ్వటం కానీ, మరి గృహాలు కడతాం కానీ, మరి బ్యాంకు లోన్లు ఇవ్వటం కానీ, మరి డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇవ్వటం కానీ, మరి ఎన్నో విధాల కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నారు. అంగన్వాడీ అభివృద్ధి చేసి వాళ్ళు ఎంతో విధంగా రోడ్లు కానీ నిర్మించారు. ఆ రోడ్లే కాకుండా ప్రతి గ్రామంలో సర్వీస్ చేసి వాళ్ళు మరి ప్రతి ఆఫీసర్ వచ్చి చక్కగా చూసుకుని మీకు డబ్బులు వస్తున్నాయి రావట్లేదా గృహాలకని పరిచయం చేస్తున్నారు. మరి అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీ ఆఫీసర్లు వేశారు. ఆ ఆఫీసర్లు కూడా లక్షవారం శుక్రవారం వచ్చి అన్నీ కూడా బాగా చూసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ బాగా నడిపిస్తున్నారండి. ఆయన చేసిన కృషి చాలా మాత్రం బాగున్నదని అందరికీ అభిప్రాయం కలుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి ఆయన మంచి స్థానాన్ని సంపాదించి వాళ్ళు పూర్వవరం ప్రాజెక్టులు కట్టండి, నీటిలో రానివ్వండి, మరి అమరావతి కట్టండి, ఈ రోడ్లు స్థాపించడానికి ఎంతో కృషి చేసి డబ్బులు లేకపోయినా మరి అనేక విధాలుగా తీసుకొచ్చి ఆయన కృషి చేసి మరి 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని మేమందరం అంటున్నాము. చంద్రబాబు నాయుడు ప్రభావితమైతే నెంబర్ 1 మాత్రంగా ఉంది ఇప్పుడు పరిపాలనలో. మరి ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలన రావాలని మేము అందరం కోరుకుంటున్నాము.